హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ఫుల్ కోర్స్ అయితే 5,999 రూపాయలు ఉన్నటువంటి ఫుల్ కోర్స్ని ఇంతకుముందు 499కి ఇచ్చేదండి. మరి ఉగాది పండుగ సందర్భంగా మన యాప్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా కేవలము 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. మొదటి 500 అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. ఇందులో 1000+ క్లాసెస్ అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మనం ఎంత చదివామన్న దానికంటే కూడా ఎంత ప్రాక్టీస్ చేసామన్నది చాలా చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. లాస్ట్ టైము మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా కోర్టులో, హైకోర్టులో చాలామంది అభ్యర్థులు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఒక కోర్టు ఉద్యోగి కావాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. లేదా ప్లే స్టోర్ నుండి ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి, మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరియు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ మోడల్ పేపర్స్ను కూడా ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే కూడా వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉగాది ఆఫర్ జరుగుతుంది. ఓకేనా. సో ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ 399 రూపీస్ మాత్రమే. ఓకే, వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, బుద్ధుని పుట్టుకను దేనితో సూచిస్తారు? బుద్ధుని పుట్టుకను ఆన్సర్ కమలం అంటే తామర పువ్వుతో సూచిస్తారు. నెక్స్ట్ 1, భారతీయ సముద్ర జలాల మీద తమ ప్రాబల్యం పెంచుకునేందుకు నీలినీటి విధానం అవలంబించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఎవరండి? ఫ్రాన్సిస్కో డి అల్మిడా. నెక్స్ట్ 1, తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత కలిగిన గ్రామం ఏది? డిజిటల్ అక్షరాస్యత కలిగినటువంటి గ్రామం. ఆప్షన్ 2 బాసరా అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, బాసరా. శివాజీతో 1665లో పురంధర సంధి కుదుర్చుకున్న మొఘల్ సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అంబర్ రాజు అయినటువంటి జైసింగ్. నెక్స్ట్ 1, ఔరంగజేబు మరణానంతరం సింహాసనం అధిష్ఠించిన బహదూర్ షా ధరించిన బిరుదేంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి ఆలం షా. నెక్స్ట్, నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆన్సర్ ఆప్షన్ 4 రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆధారంగా అధికంగా నమోదైన ప్రణాళిక ఏది? తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏ ప్రణాళికలో మరి అత్యధికంగా నమోదైందండి? ఆప్షన్ 3 11వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ 1, అష్టదిగ్గజాలను పోషించిన రాజు ఎవరు? అష్టదిగ్గజములను పోషించిన రాజు. ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర మహత్యం కర్త ఎవరు? శ్రీకాళహస్తీశ్వర మహత్యం కర్త. ఆప్షన్ 4 దూర్జటి. ఎవరండి? దూర్జటి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక పంట తీవ్రత గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 2 పంజాబ్ మరియు హర్యానా.
నెక్స్ట్ వన్, ఒడిషాలో వేదాంత్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభమైన అవతార్ ఉద్యమాన్ని నడిపిన గిరిజన తెగ ఏది? అవతార్ ఉద్యమం. ఆప్షన్ 3 కోన్స్ అండి. ఓకే, కోన్స్. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టంలో ఏ సంవత్సరంలో శబ్ద కాలుష్యాన్ని కూడా వాయు కాలుష్యంగా పేర్కొంది? ఏ సంవత్సరంలో అండి? 1987. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? స్వచ్ఛ భారత్ మిషన్ ఆన్సర్ ఆప్షన్ 2 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుణ్ణి ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 3 అండి, ప్రధాన మంత్రి. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి కాలము ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉంటుంది? ఆప్షన్ 1 65. నెక్స్ట్, గరీబీ హఠావో అనే నినాదాన్ని మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 4వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ జీవులను పుట్టుకతో చెవిటి జీవులుగా పేర్కొంటారు? పుట్టుకతోనే చెవిటి జీవులు ఏంటవి? చీమలండి. ఓకే, చీమలు. నెక్స్ట్, ఏదేని మూలకం దానికి చెందిన పరమాణువుల మధ్య బంధాలను ఏర్పరచుకున్నట ద్వారా అతిపెద్దదైన పరమాణువులను ఏర్పరచగల ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 కాటనేషన్ అంటారు. ఏమంటారు? కాటనేషన్. నెక్స్ట్, చర్మం యొక్క రంగుకు కారణం ఏది? చర్మం యొక్క రంగుకు కారణం ఆప్షన్ 1 మెలనోసైట్లు. ఓకే, మెలనోసైట్లు. నెక్స్ట్ వన్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఒకటి రోమ్లో ఉందండి. ఓకే, ఇటలీ రాజధాని రోమ్. చూద్దాం, క్రింది వాటిలో ఏది భారతదేశంలో జనాభా విస్ఫోటన ఫలితము కాదు? జనాభా విస్ఫోటన ఫలితము కాదు. ఏంటది? ఆప్షన్ 2 అధిక నైపుణ్యత కలిగిన ఉద్యోగాల వృద్ధి మరి జనాభా విస్ఫోటన ఫలితమా? కాదు. ఓకే, త్రాగునీటిని పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం, జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావాలు, పట్టణ ప్రాంతాల్లో మురికివాడల పెరుగుదల, ఇవన్నీ కూడా జనాభా విస్ఫోటనము ఫలితాలు. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారు? 23 ఆన్సర్ ఆప్షన్ 4 తిప్పాపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల జిల్లా. నెక్స్ట్, 1000 స్తంభాల గుడిని క్రింది వాటిలో ఏ పేరుతో లేదా పేర్లతో కూడా పిలుస్తారు? 24 ఆన్సర్ ఆప్షన్ 4 రుద్రేశ్వరాలయము మరియు త్రికూట ఆలయము అని కూడా దీనికి పేరు. నెక్స్ట్, భారతదేశంలో బంగారు పీచుగా పిలువబడేది ఏది? బంగారు పీచు విప్లవం అని కూడా అంటారు దీని యొక్క పెంపకాన్ని. ఓకే, మరేంటది? జనపనారా. ఓకే, జనపనారా, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు. మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించినది ఏది? దక్షిణ భారతదేశానికి సంబంధించింది 26 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అస్మక. ఓకే, అస్మక. క్రింది వాటిలో ఏ అవసరాల కోసం కుతుబ్ షాహీలు దార్ ఉల్ షిఫాను నిర్మించారు? దార్ ఉల్ షిఫా. 27 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రజల ఆరోగ్య అవసరాల కోసం దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, జాతక కథలు ఏ భాషలో లిఖించబడ్డాయి? జాతక కథలు ఏ భాషలో అండి? 28 ఆన్సర్ ఆప్షన్ 4 పాలి. నెక్స్ట్, క్రింది వాటిలో తీగలు కలిగిన వాయిద్య పరికరం ఏది? జంత్రి వాయిద్య పరికరాలు అంటారు వీటిని, జంత్రి లేదా తీగలు కలిగిన. ఏంటది?
ఆప్షన్ 3 సంతూర్. ఓకే, సంతూర్. హైదరాబాద్ను బాగ్ సిటీ అని పేర్కొన్నవారు ఎవరు? బాగ్ సిటీ ఎవరండి? తెవనాట్ అనేటువంటి వ్యక్తి అండి, తెవనాట్. నెక్స్ట్, కాకతీయులు ఆరాధించిన దేవత ఎవరు? ఎవరిని ఆరాధించారండి కాకతీయులు? ఆప్షన్ 3 స్వయంభూ శివుడు. నెక్స్ట్, ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు? ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరండి? మీర్ లాయక్ అలీ. నెక్స్ట్ వన్, మానవ శరీరం ఎక్కువగా దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ నీరు. నెక్స్ట్, నమామి గంగే ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ 1 గంగా నదిని పరిశుభ్రం చేయడము మరియు రక్షించడం, నమామి గంగే. నెక్స్ట్ వన్, గుకేష్ దొమ్మరాజు ఫీడేలో ప్రపంచ ఛాంపియన్గా ఏ దేశం మీద గెలిచారు? ఆప్షన్ 1 చైనా. నెక్స్ట్, జాతీయ పర్యావరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు లేదా ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ 5. నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? చట్టం ముందు అందరూ సమానులే అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 14. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు తెలియజేస్తుందండి. నెక్స్ట్, పారాలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలిచిన దీప్తి జీవాంజీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఎక్కడండి? మన తెలంగాణ అండి. నెక్స్ట్, పౌరసత్వ సవరణ చట్టము 2019ని ఏ సంవత్సరంలో అమలుపరిచారు? 39 ఆప్షన్ 3 అండి, 2024. నెక్స్ట్, 2026 T20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? ఎవరికి వచ్చిందండి? మన ఇండియానే గెలిచింది. ఏ జట్టు పైన గెలిచింది? న్యూజిలాండ్ పైన. ఓకే. నెక్స్ట్, తెలంగాణలో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రావణ్జీ సుతార్. ఓకే, రావణ్జీ సుతార్. నెక్స్ట్, టీ సావారీ యాప్ దేనికోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ది టీ సావారీ. 42 ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్ పట్టణ ప్రయాణం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం లోక్సభలోని పూర్తి లేదా గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 43 ఆన్సర్ ఆప్షన్ 4 550. నెక్స్ట్, తెలంగాణలో భూదానోద్యమం ప్రారంభించిన వారు ఎవరు? భూదానోద్యమం ఎవరండి? ఆచార్య వినోబా భావే. నెక్స్ట్, తెలంగాణలో అత్యధికంగా ఉండే గిరిజన తెగ ఏది? 45 ఆప్షన్ 1 లంబాడీలు. నెక్స్ట్ వన్, కృష్ణా నది తెలంగాణలోని ఏ గ్రామంలో ప్రవేశిస్తుంది? 46 ఆప్షన్ 1 మక్తల్ మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్, కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రితో పాటు ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించే అధికారము క్రింది వారిలో ఎవరికి ఉంది? 47 ఆప్షన్ 4 లోక్పాల్కు ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, కవ్వాల్ వన్యప్రాణి అభయారణ్యము లేదా సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది? ఎక్కడుందండి కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము? ఆప్షన్ 2 జన్నారం. నెక్స్ట్, తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు? ఆప్షన్ 4 రవీంద్రనాథ్ గారు. నెక్స్ట్, నిజాంలకు వ్యతిరేకంగా 1948లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు? ఆప్షన్ 3 మేజర్ జనరల్ జేఎన్ చౌదరి. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారు క్రింది వారిలో ఎవరు? 51 ఆన్సర్ ఆప్షన్
మాడభూషి శ్రీధర్ గారు లేరండి. ఓకే, అబూ సాలే షరీఫ్, రణబీర్ సింగ్ అండ్ రవీందర్ కౌర్. నెక్స్ట్ 1952 ముల్కీ ఉద్యమం మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైంది? ముల్కీ ఉద్యమం అండి 52లో ఎక్కడ? వరంగల్. నెక్స్ట్ వన్, ఏ సమావేశంలో కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోయారు? ఆప్షన్ 1 1906లో. నెక్స్ట్ వన్, తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏంటి? సింగిడి ఏంటండి? ఇంద్రధనసు, రెయిన్బో. ఆప్షన్ 3. నెక్స్ట్, సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ఎవరితో యుద్ధం చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతాపరుద్రుడు. ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రఖ్యాత బండెనక బండి కట్టి పాటతో నిజాం ఎవరి మధ్య పోయాడని రచయిత యాదగిరి రాశారు? బండెనక బండి కట్టి పాటలో నిజాం ఎవరిని మించిపోయారని? ఆన్సర్ ఆప్షన్ 3 నాజీలు. ఓకే, అంటే హిట్లర్ పాలనను మించిపోయాడని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది బండి యాదగిరి గారు. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్ర గవర్నర్ చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఆప్షన్ 1 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, ధరణి స్థానంలో కొత్తగా భూముల గురించి ఏర్పాటు చేసిన పోర్టల్ ఏది? ఆప్షన్ 3 భూభారతి. ఇంపార్టెంట్, భూభారతి. నెక్స్ట్ వన్, సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలను చూపుతున్నాయని సుప్రీంకోర్టు ఎప్పుడు ఆదేశాలు జారీ చేసింది? ఆప్షన్ 3 నవంబర్ 2, 2001. నెక్స్ట్, భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 గాంధీ గారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఉగాది మెగా ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే 1 year కాదు 2 years వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.